అందక అంటే నాకెందుకో బ్లైండ్ ఏమో అనిపించింది. ఇప్పుడు జనరల్‌గా కళ్ళు ఉన్నా, కళ్ళు లేకపోయినా ఒకరిని మోసం చేయాలనుకుంటే ఎలా అయినా మోసం చేస్తారు. అలాంటిది అన్నీ ఉన్న మనమే ఇంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడన్నది. ఏంటి సత్య ఇంతగా లవ్ గురించి అడుగుతున్నావు? ఏంటి కథ? సో ఎదుటి వాళ్ళ స్వార్థం కోసం తనని ఎలా వాడుకున్నారనేది ఈ మూవీ కథ. హీరో బ్లైండ్ కదా అందులో. ఓకే, విలన్ అంటున్నారు కదా, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మాకు నెగటివ్ రోల్ కి? వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకితే పీక కోస్తా. సార్ ఏంటి సార్ అది? పీక కోస్తా. చూడడానికి చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నారు. ఫ్లడ్ చేస్తారా? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏడిపిస్తారా? చెప్పు నువ్వే చెప్పు. నువ్వే చెప్పు నా క్యారెక్టర్ గురించి. మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? డైలాగ్ చెప్పినప్పుడు మీరు డైలాగ్ ప్రిపేర్ అవుతాడండి, మంత్రం చదివినట్టు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా పక్క పోయి డైలాగ్ ప్రిపేర్ చేసుకొని వస్తాడు అనమాట. ఏ డైరెక్టర్ అలా చేయలేదు. సో హీరో నాకెందుకో ట్రైలర్ చూసాక హీరోని కూడా ఫ్రెండ్స్ మోసం చేస్తారేమో అనిపించింది. చేస్తారా? అది మూవీ చూస్తే తెలుసు. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? మోసం ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆనంద్ గారు, రసూల్ గారు అండ్ సందీప్ గారు. వీళ్ళు ఎవరు అని అంటే అందక మూవీ టీమ్. అందక రీసెంట్గా ట్రైలర్ వచ్చింది. నాకెందుకో వీళ్ళతో మాట్లాడాలి అని అనిపించింది. వీళ్ళని చూడగానే నాకు జాతిరత్నాలు మూవీ గుర్తుకొచ్చింది. సో వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మాట్లాడదాము. హాయ్ సందీప్ గారు. హాయ్ అండి. హాయ్ రసూల్ గారు. హాయ్ ఆనంద్ గారు. హాయ్. సో మూవీ ట్రైలర్ చూసాను, అందక అని. అందక అంటే మీనింగ్ ఏంటి, ఎవరైనా చెప్తారా నాకు? అది మీనింగ్ చెప్పాలంటే మూవీ చూడాలి. ట్రైలర్ చూసాను. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? నవంబర్ 28th. నవంబర్ 28th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్. అంటే ట్రైలర్ లో అంటే చూస్తే అందక అంటే నాకెందుకో బ్లైండ్ ఏమో అనిపించింది. అదేనా మీనింగ్? బ్లైండా? ఓకే, హీరో బ్లైండ్ కదా అందులో. సో నేను ఇందులో డైలాగ్ చూసాను ఒకటి, ఏంటంటే కనిపించే వాళ్ళే ఏదో మోసం చేయాలి సంథింగ్, ఏదో డైలాగ్ ఉంది. అంటే ఇప్పుడు మనం హీరో అందులో బ్లైండ్, మనం కళ్ళ ముందు చూసే వాళ్ళే ఎంతో మంది మోసం చేస్తూ ఉంటారు. సో హీరోని ఎవరైనా మోసం చేస్తారా అందులో? అంటే అతని కళ్ళు కనిపించవు కదా. మోసం చేయడము అంటే ఇప్పుడు జనరల్గా కళ్ళు ఉన్నా, కళ్ళు లేకపోయినా ఒకరిని మోసం చేయాలనుకుంటే ఎలా అయినా మోసం చేస్తారు. అలాంటిది అన్నీ ఉన్న మనమే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడు అన్నది ఈ కథ. ఓకే. సో ఎదుటి వాళ్ళ స్వార్థం కోసం తనని ఎలా వాడుకున్నారు అనేది ఈ మూవీ కథ. ఓకే, మీరు అంతకుముందు ఏదైనా మూవీస్లో చేశారా? ఎస్ మేడం, నా ఫస్ట్ మూవీ వచ్చేసి తమసోమ జ్యోతిర్గమయ. అండ్ నెక్స్ట్ మూవీ విశ్వక్ మూవీ చేశాను. ఓకే, విశ్వక్ మూవీ దిస్ ఈజ్ మై థర్డ్ మూవీ. అవునా, మెయిన్ రోల్స్ ఏనా అందులో? అవునండి, తమసోమాలో లీడ్ రోల్ చేశాను, విశ్వక్లో సపోర్టింగ్ రోల్ చేశాను, దీంట్లో నెగిటివ్ రోల్ చేస్తాను. అవునా, జస్ట్ వర్స్టైల్ యాక్టర్గా. చూడడానికి చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నారు. నెగిటివ్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి మూవీ వచ్చాక. యాక్టర్స్ మీద పాజిటివ్ గానే ఉండాలి. ఇక క్యారెక్టర్లకి ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ వర్స్టైల్గా కన్వర్ట్ అయిపోతుంది. రసూల్ గారు, మీరు అంతకుముందు ఏమైనా మూవీస్ చేశారా? చేశాను మేడం. ఏమేమి మూవీస్ చేశారు? నేను నా ఏలియన్ గర్ల్ ఫ్రెండ్ ఒకటి వెబ్ సిరీస్ ఉంది. ఓకే. అండ్ ఇంతకుముందు మండపం దాకా సింగిల్ 30+ అనేది ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇంతకుముందు షార్ట్ ఫిలిం చేశాను. ఇప్పుడు అప్కమింగ్లో ఒక 2 మూవీస్ ఓకే అయిపోయినాయి క్యారెక్టర్స్. ప్రజెంట్ ఫౌజీలో చిన్న రోల్ చేస్తున్నాను. అవునా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేశారండి సందీప్ గారు? అంటే నేను యూట్యూబ్ లో 1 hour మూవీ చేశాను, దందా అని చెప్పేసి. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఈ మూవీలో విలన్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. మిమ్మల్ని ఇన్స్టాలోనే ఎక్కడ చూసినట్టుగా ఉంది ఫేస్. అవునా, ఇందులో నెగిటివ్ రోల్ అని విన్నాను. అంటే ఇంత స్మైల్ ఇస్తున్నారు కదా, విలన్ కి ఎలా చేశారు? చేయాలి కదండి, యాక్టర్ అన్నప్పుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అన్ని చేయాల్సింది.
ఓకే, విలన్ అంటున్నారు కదా, ఒక చిన్న డైలాగ్ చెప్తారా మాకు నెగటివ్ రోల్ కి? వీరశంకర్ రెడ్డి మొక్కే కథ అని పీకితే పీక కోస్తా. అది చిరంజీవి డైలాగ్, అది నీ డైలాగ్ మా చెప్పరా? dialogue అలాంటి ఉందన్నా. ఉంటాయి డైలాగులు, ఏదో ఒకటి చెప్పు. ఓకే, బాగా చెప్పారు. అంటే మీ ఓన్ గా ఏమైనా డైలాగ్స్ ఉన్నాయా అంతకుముందు చెప్పినవి కానీ? అంటే ఈ మూవీలో కాకుండా ఈ మూవీలో రివీల్ అవి చెప్పు. అవ్వకూడదని అనుకుంటున్నారు. సో అంతకుముందు ఏమైనా మూవీస్ లో ఉన్నాయా? లేదు. లేవా? మీరు సింగరా? మీరు లేదండి, పాట పాడతారా ఒకటి? పాటలు రావండి మనకు. ఈ మూవీస్ లో సాంగ్స్ విన్నాను, 2 songs 3 songs విన్నాను. 3 songs ఉంటాయి. చాలా బాగున్నాయి లిరిక్స్. ఒకరు పాడొచ్చు కదా మంచిగా. ఆయన ఆటలు బాగా ఆడతాడు కానీ పాటలు పాడాడు. అవునా? మీరు పాడతారా పాటలు? లేదండి, ఒక song పాడాడు. బాగోదు, కెమెరామెన్ భయపడుతుంటారు. పర్లేదు, నేను భయపడకుండా ఉంటే చాలు. పాటలు కాదు, అమ్మాయిలతో ఆ, ఆ, ఆ. ఎలా ఎలా నడుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అవునా? Movie లో. ఫ్లట్టింగ్ చేస్తారా బాగా? మూవీలో క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు ఆయన. అవునా? ఫ్లట్ చేస్తారా? ఎట్టాగా Flirt నేను చేస్తారు, ఏదో ఇంకా చేస్తా. ఏడిపిస్తారా? చెప్పు, నువ్వే చెప్పు. నువ్వే చెప్పు నా క్యారెక్టర్ గురించి చెప్పు. లేదు చెప్పేసి. నేను అదే అందుకే ముందే చెప్పాను, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాతి రత్నాలు లాగా అనిపిస్తున్నారు అని. ముగ్గురు లొకేషన్ లో కూడా అంతే, ఇంతే. అవునా? చాలా ఎంజాయ్ చేశారా? మూవీ 90% మేము అవుట్డోర్ లోనే చేసాం. అవునా? పబ్లిక్ గార్డెన్, ఇందిరా పార్క్, అదే అనిపించింది. అక్కడే ట్యాంక్ చేసాం. బండ్ ఇవన్నీ సీన్స్ Tank ఉన్నాయి. bunds. హైదరాబాద్ లోనే చేశారా మూవీ అంతా? మొత్తం టోటల్ హైదరాబాద్. ఓకే. ఎంత టైం పట్టింది మూవీ చేయడానికి? 28 days బట్టి 28 days. రీసెంట్ గానే అయిందా? చాలా టైం పట్టిందా? 5 months అయిపోయింది. 5 months అయిపోయిందా? ఓకే. మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అందులో ఎస్టర్డే ఇట్ వాస్ రిలీజ్డ్. చాలా బాగా వెళ్ళింది రీచ్ కూడా, నేను చూసాను. అందులో లాస్ట్కి మందు తాగుతారు కదా, అంటే అమ్మాయి మోసం చేసిందని మందులో తాగుతారా? అది ఎలా అనిపించింది మీకు? అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయాక తాగుతారేమో అనిపించింది, కానీ బట్ మోసం చేసి ఏం కాదు. వస్తుందా అమ్మాయి మళ్ళీ? లాంగ్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనం ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. అవునా? చూడలేకపోతున్నా, కలవలేకపోతున్నా అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యి ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఓకే. వస్తుందా తర్వాత హీరోయిన్? అది ఎట్లా వస్తుందో రాదో. మీరు అప్పుడే చెప్తున్నారేంటి సార్? మీరు మేడం చిన్నగా క్లూ లాగుతుంది, స్టోరీ మొత్తం మొత్తం story చెప్పిద్దామని. చెప్పేలా చేస్తున్నారు. అమ్మో మేడం చాలా హుషారు. మూవీ చూడాలి, డెఫినెట్లీ మూవీ చూస్తే చూడండి. ఫస్ట్ 28th నవంబర్కి మనకు రిలీజ్ ఉంది కదా, సో మీరు చూసి ఎంజాయ్ చేయండి థియేటర్లోనే మంచిగా. ఓకే. డెఫినెట్లీ. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంటుంది అంటే ఖతర్నాక్ ఉంటుంది. అవును. ఆ విజువల్స్, ఆ సౌండ్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది, అరే నీ అమ్మ, ఒక తెలియని ఇది ఉంటుంది మీకు. నాకైతే సో సినిమా అనేది అవును, అది కానీ మీరు చెప్తున్నారు కదా. చేస్తున్నారు. సో హీరో నాకెందుకో ట్రైలర్ చూసాక హీరోని కూడా ఫ్రెండ్స్ మోసం చేస్తారేమో అనిపించింది. చేస్తారా? అది మూవీ చూస్తే తెలుస్తుంది మోసం ఎవరెవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరెవరిని చివరికి చేస్తారు అని ఎవరు అంటే మోసపోయారు. హీరోనే ఫ్రెండ్స్ మోసం చేస్తాడా ఏంటి? అది చిన్నగా లాగేస్తున్నారు మీరు, చిన్న చిన్నగా లేదు చేయడం మేడం, నేను పడుతుంది. అదే చెప్తున్నాను. నేను ఒకరి స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది ఈ మూవీ. ఓకే. సో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ బౌండింగ్ విత్ ఎమోషనల్ అన్నమాట. ఓకే. అంటే ఇది ఇప్పటి జనరేషన్ ని బేస్ చేసుకొని తీసారా, అంతకుముందు నార్మల్ గా లేదు. స్టోరీ లాగే తీసారా? ఇలాంటి కథ అయితే ఇప్పటివరకు రాలేదండి. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ చెప్తారు, నేను అదే చెప్తున్నాను కాదు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ తోటే మూవీస్ నడుస్తున్నాయి. అవును. సో అది చిన్న మూవీయా పెద్ద మూవీయా అని చూడట్లేదు, ఇట్ డజంట్ కంటెంట్ మ్యాటర్. చూస్తున్నారు. అంతే, కంటెంట్ Content ఇంపార్టెంట్. hero. ఇక అలా ఉంటప్పుడు ఇక పెద్ద మూవీస్ అన్ని సక్సెస్ అవ్వాలిగా. అవును. అది సో ఇక్కడ ఏంటంటే లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇవి దాని వేరియేషన్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, అది ఎంతవరకు ఉంటుంది, అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇదంతా అన్నది ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఓకే. అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేయాల్సిందే ఈ మూవీలో అయితే. ఓకే. ఫస్ట్ నుంచి మా ఎంత డైరెక్టర్ బడ్జెట్ ఎంత అయింది మూవీకి? అది ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, మాకెలా తెలిస్తే చెప్పండి. అంటే తెలుస్తుంది బడ్జెట్. లేదండి. కానీ బాగానే అయిందండి, ఖర్చు తక్కువలే బాగానే అయింది. అయింది, తక్కువ బడ్జెట్ మూవీ. అంటే లొకేషన్ కొత్త వాళ్ళతో పెట్టి తీసారు కదా, సో ఒకవేళ హిట్ అవ్వకపోతే ఎలా, లాస్ వస్తే ఎలా అని అనిపించలేదా? మేము అదే లేదు మేడం, చెప్తున్నాం. మా కంటెంట్ మీద నమ్మకం ఉంది మాకు. మ్మ్. సో కంపల్సరిగా ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాము.
సో తప్పకుండా వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెళ్ళి సినిమా చూస్తే మౌత్ టాక్తో స్ప్రెడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్. ఓకే. డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళేనా? డైరెక్టర్ కూడా కొత్త వారే, కానీ చాలా బాగా తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఇప్పుడు ఏదైనా సడన్గా సెట్లో ఏమైనా సీన్ మారి ఏమైనా డైలాగ్ చేంజ్ చేయాలనుకోండి, అక్కడికక్కడే కూర్చొని ఒక 10 minutesలో అక్కడే రాసేసి అక్కడే ఇంప్రవైజ్ చేసి చేపిస్తారు క్యారెక్టర్స్. ఇలా చాలా బాగా చేస్తారండి అతను కూడా. అవునా? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మూవీలో మీకు? ఫస్ట్ వచ్చేసి నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడే డైరెక్టర్ గారు చిన్న చిన్న టాయ్స్ పెట్టి నాకు స్టోరీ నరేట్ చేశారు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ అలా చేయలేదు. ఈయన ఏదో బాగా చెప్తున్నాడు టాయ్స్ స్టోరీ అని అనుకున్నా. నరేషన్ బాగా చేస్తున్నాను. డైరెక్టర్ దేవరాజ్ గారు నరేషన్ చాలా బాగుంది, కథ కూడా కొత్తగా ఉంది అన్నట్టు అందరం కొలాబరేట్ అయ్యి చేయడం జరిగింది. ఇక స్క్రిప్ట్ వచ్చేసి మీరు ఇందాక అన్నారు కదా చిన్న సినిమా పెద్ద సినిమా అనే విషయానికి వస్తే, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్యాషన్ తోటే మూవీస్ ఇస్తారు. బిజినెస్ సెకండరీ, బట్ ప్యాషన్తో తీస్తున్నప్పుడు కంటెంట్ కూడా జనాలకు రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం కొత్తగా మూవీ అయితే చేసాం. మొత్తం ఒకే లొకేషన్లో కథలు మొత్తం తీసుకుపోవడం అనేది ఈజ్ ఎ ఛాలెంజింగ్. అది మా డైరెక్టర్ అనేది గ్రేట్ అసలు, అలా కథ రాసుకోవడం అనేది. 90% నీకు లొకేషన్ అవుట్డోర్లోనే కథ మొత్తం తీసుకుపోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ మూవీ సక్సెస్ అవ్వకపోతే ఏంటి అని ఆలోచించలేదా? నెక్స్ట్ మూవీ చేస్తాం. నెక్స్ట్ మూవీ చేస్తారా? ఇప్పుడు సక్సెస్ అవుతాను ఫెయిల్ అవుతాను అనుకుంటే అందరికీ తెలిసిపోతుంది, నేను పలానా డేట్లో పలానా రోజు నేను సక్సెస్ అవుతానని తెలిసిపోతుంది. అలా మనం అది అంటారు కదా, ఇక కర్మణ్యేవాధికారస్తే మా ఫలిషు కదాచనాన్ని కష్టపడ్డాం, ఫలితం దేవుడు ఇస్తాడు, అంతే, ఏం లేదు. ఇది కాకపోతే నెక్స్ట్ మూవీలో అంతే, బట్ స్టెప్పింగ్ స్టోన్ అనమాట. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మూవీలో నా క్యారెక్టర్ నాకు ఎక్కువ నెగిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే జనాలకు ఎక్కువ రీచ్ అయితే పాజిటివ్ ఆర్ నెగిటివ్. అలానే నెగిటివ్ రోల్లో నేను ఎక్కువ రీచ్ అవుతుంది. సో డైరెక్టర్ 2 క్యారెక్టర్స్ చెప్పారు. ఈ క్యారెక్టర్స్లో నీకు ఏది కావాలని అన్నారు. నాకు నెగిటివ్ కావాలని నేను చూస్ చేస్తాను. అంటే ఇది చెయ్యాలి అని చెప్పలేదు, మీకు ఆప్షన్ ఇచ్చారు బికాస్ యూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆనంద్. యూ కెన్ మోల్డ్, నువ్వు దేంట్లోనైనా మోల్డ్ అవుతావు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. నువ్వు ఏం చేస్తావు, నాకు ఈ నెగిటివ్ రోల్ నాకు బాగా నచ్చిందంటే నేను చేస్తానంటే ఆడిషన్ తీసుకున్నారు. మళ్ళీ అందరికీ ఆడిషన్స్ తీసుకున్నారు, ఎవరికి తెలిసిన వాడు ఫ్రెండ్ అని లేదు, అందరికీ ఆడిషన్ తీసుకున్నారు. ఇది నిజంగా ప్రతి ఒక్కరిని ఆడిషన్లో నుంచి సెలెక్ట్ చేసిందేనండి. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఎన్ని ఆడిషన్లకు తిరిగినా చెప్తాం చేద్దాం బ్రదర్ అది ఇది అని అంటూ ఉంటారు కదా. సో ఇక ఇలా తిరిగి బాగా అలసిపోయేవాళ్ళం. ఏంట్రా బాబు ఇన్ని ఆడిషన్లకు తిరిగినా కూడా అసలు మనకి యాక్టింగ్ వస్తుందా వస్తలేదా అనేది ఉంది. సర్కిల్లోనే తీసుకుంటున్నారు ఆడిషన్ కంటే ఎక్కువ. నువ్వు నాకు తెలుసు కాబట్టి చలో చేసేసే యాక్టింగ్ వచ్చినా రాకపోయినా తీసుకుంటున్నారా? చాలా మందికి అలానే అవుతుంది కదా. ఓకే. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? నెగిటివ్ రోల్ కదా, ఎలా అనిపించింది మీకు? బాగుంటదండి, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అన్న స్టోరీ మీద బాగుంటుందా లేదా అనేది మీరు చూసాక చెప్తాము. మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చూసాక చెప్పండి. ఎందుకంటే స్టోరీ అన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అన్నతో పాటే జర్నీ చేశాను అన్నమాట. అప్పుడు అన్న అన్నాడు నాకు, తమ్ముడు నీకు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందిరా, విలన్ గా చేస్తావా అంటే పర్లేదు అన్న చేస్తా అంటే, విలన్ గా చెయ్యి, మళ్ళీ నువ్వు నాతో ట్రావెల్ అవ్వాలి కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉంది, చెయ్యు నేర్చుకో, నీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది రా అంటే ఆలోచించకుండా చెప్పేసి నీకు అన్న సరే అన్న నేను నీతో ఉంటే చాలు, సినిమాకి వర్క్ చేస్తే చాలు, నేను చేసేస్తా అని చెప్పి చేసేసాను. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఇందులో మీ రోల్ ఏంటి? నా రోల్ డైరెక్టర్. వాళ్ళిద్దరిది నెగిటివ్ రోల్ అని చెప్పారు, డైరెక్టర్ రోలా? అంటే మూవీలోనే డైరెక్టర్ రోల్. ఓకే. సో ఏం చేస్తాడు డైరెక్టర్? డైరెక్టర్ అంటే మీరు ఆ థియేటర్లో చూడాలి. సో ఏంటంటే వీళ్ళందరినీ నేను చెప్పొచ్చా లేదా మా డైరెక్టర్ గారు తిడతారు నన్ను. సో ఇది వద్దులేండి, అంతే. ఆడుకుంటాడు, అంతే, జీవితాలతో ఆడుకుంటాడు. చెప్పు, హీరోతో ఆడుకోరా? ఆయనతో మేము ఆడుకుంటాం, ఈయన మాతో ఆడుకుంటే మేము ఆయనతో ప్రతి ఒక్కరితో ఆడుకుంటాను, నాతో ఇంకోరు ఆడుకుంటారు. అది అది ట్విస్ట్ అండి సినిమాలో, అది మెయిన్ పాయింట్ సినిమాకి. సో మీరు అది చూడాల్సిందే. ఎందుకంటే
మీరు చాలా ఎంటర్టైన్ ఫీల్ అవుతారండి సినిమా. అవునా? ఫ్యామిలీతో ఏమో కలిసి మిమ్మల్ని చూడాల్సిన సినిమా. ఇంటర్వ్యూ చేస్తుంటే నేను చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకా అదే సినిమాలో చూడాలని ఉంది మిమ్మల్ని. తప్పకుండా చూస్తారండి 28th కి. మీరు చూడాలి బుక్ మై షోలో. మీరు వెళ్ళి ఇంట్రెస్టెడ్ అని కూడా కొట్టండి, సపోర్ట్ చేయండి మాకు. ఓకే, మా సినిమాని కొంచెం ఇంకా మీ చేతుల్లో ఉంది, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా వెళ్తుంది. మా సినిమా అని కాదు, మన సినిమా ఇది. ఇందులో మన అందరి సినిమా. సుధీర్ అని ఒక యాక్టర్, అతను కూడా కొత్త యాక్టర్. అతను క్యారెక్టర్ పేరు వచ్చేసి మాధు. అతను బాగా కామెడీ చేస్తాడు ఈ మూవీలో. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాడు. అదే ట్రైలర్ లో కామెడీ సీన్స్ కూడా కనిపించాయి, బాగా అనిపించింది నాకు కూడా. మీరు ఇంత ఫాస్ట్ గా కనిపిస్తున్నారుగా, నెగిటివ్ రోల్ లో ఒక డైలాగ్ చెప్తారా? నెగిటివ్ రోల్ చెప్పమంటారా? మీరు ఆలోచిస్తుంటే నాకు భయం. డైలాగ్ ఎందుకంటే చాలా డైలాగులు ఉన్నాయి, అన్ని నాకు నచ్చిన డైలాగులే. అది ఏం చెప్పాలనేసి 2-3 చెప్పండి. డెఫినెట్లీ చెప్తాను. నేను లేకపోతే నువ్వు ఏ క్యారెక్టర్ నువ్వు చేయలేదు. నువ్వు చెప్పాలంటే నువ్వు ఒక డమ్మీ పీస్. అయినా నేను కాబట్టి నీకు ఈ క్యారెక్టర్ ఇచ్చాను, ఇంకొకటి ఎవరు నీకు క్యారెక్టర్ ఇవ్వలేడు. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఓకే, అది డైరెక్టర్ చెప్తారనుకుంటా. చెప్తాడు. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి యాక్టర్ అనమాట. ఓకే, క్యారెక్టర్ మీరే ఛాన్స్లు ఇస్తారా అయితే? లేదు, అది మూవీ చూస్తే తెలుస్తుంది. నాకు ఒకరు ఇచ్చారా, నేను ఒకరు ఇస్తున్నా. నేను డైలాగ్ చెప్పమన్నా కానీ మీరు స్క్రిప్ట్ అడిగేస్తున్నారు. మీరు కాదండి, మీరు చిన్న చిన్నగా స్టోరీని ఆగేసుకున్నారు. మీరు ఎంత ఇష్టం నేను దొరకమండి, ఈయన దొరుకుతాడు అని పట్టుకోవాలి దొరకడానికి. మీద ఏమైనా డైలాగ్ ఉందా? ఉందండి. అంటే ఎలా మోసం చేస్తారు వీళ్ళని, ఒకసారి డైలాగ్ రూపంలో చెప్తారా? ఎలా మోసం చేస్తామనేది చెప్పలేంలేండి, కానీ చిన్న డైలాగ్ చెప్తాను. ఓకే. నవ్వాలి, నవ్వించాలి, ఏడవాలి, ఏడిపించాలి, చివరికి ఆ పాత్ర గురించి సచ్చి మళ్ళీ పుట్టాలి అన్నాను. ఆ రోజు ఆయన అలా ఎందుకన్నాడో నాకు అర్థం కాలేదు, కానీ ఈరోజు మీ అందరిని చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంతవరకే చెప్తానండి. ఇంకా అది చెప్తే ఇంకా వేరే ఏమో అసలు అది చెప్తే ఇంకో విధంగా ఉంటుంది. అది వీళ్ళు మీ డైరెక్టర్ మిమ్మల్ని మోసం చేస్తారని విను, హీరోని మోసం చేస్తుంది, ఫ్రెండ్స్ అంత మోసమే కనిపిస్తుంది. అయితే మోసం కాదు, స్వార్థం. ఇది స్వార్థం వల్లే మోసం చేస్తారు. ఇంకా అది ఇక చెప్తున్నాను కదండి. ఇప్పుడు నాకు ఒకటి కావాలి, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. అది నేను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? పక్కన ఉన్న ఎలిమెంట్స్ని కానీ పర్సన్స్ కానీ వాడుకోవడం జరుగుతుంది. అది ఎమోషనల్గా వాడుకుంటే ఎలా ఉంటుంది, ఫిజికల్గా వాడుకుంటే ఎలా ఉంటుంది, ఫినాన్షియల్గా వాడుకుంటే ఎలా ఉంటుంది అన్న రిలేషన్ కాన్సెప్ట్ లో ఉంటుంది అనమాట. సో ఆ డ్రామా అలా రాసుకోవడం డైరెక్టర్ గారికి జరిగింది. మీ అంటే మూవీ సెట్స్ లో మీరు మూవీ ఎక్స్పీరియన్స్ కాకుండా మీ బయట ఎక్స్పీరియన్స్ ఎలా చేస్తారు? బాబు వీళ్ళు చేసే అల్లర్లు అందయిందా కాదండి బాబు. సందీప్, ఆనంద్ గారు అండ్ ఇంకా సుధీర్, మ్యాక్స్వెల్ అని ఉంటారు. సో అమ్మాయి సిరి జూలపల్లి అని, వీళ్ళతో నాకు ఉండే ర్యాప్ మస్తు ఉంటుందండి. అంటే వీళ్ళు ఏంటంటే నన్ను సెంటర్ చేస్తారు, ఇంకా అటు నుంచి ఒకడు, ఇటు నుంచి ఒకడు, అటు నుంచి ఒకడు వర్షం కురిపిస్తారు నా మీద మాటల తోటాలు. డైలాగ్ చెప్పినప్పుడు అన్నా డైలాగ్ ప్రిపేర్ అవుతాడండి, మంత్రం చదివినట్టు. ఏంట్రా డైలాగ్ అలా ప్రిపేర్ అవుతున్నా అంటే, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా పక్క పోయి డైలాగ్ ప్రిపేర్ చేసుకొని వస్తాను అనమాట. మేము ఆట పట్టిస్తుంటాం అనమాట. కానీ చాలా డెడికేషన్ బాగుందండి. ఉండాలి కదా, ఉండాలి తప్పకుండా. డెడికేషన్ అనేది డైరెక్టర్ కి లేకపోతే ఎట్లా మూవీలో? అంటే ఏం లేదండి, నాకు ఏదో చేయాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అంటే సార్ ఇలా చెప్పారు, ఇంకా మనం బాగా చేయాలి అంటే ఆయన మన మీద పెట్టుకున్న హోప్ని రీచ్ అవుతామా లేదా అనేది ఒక టెన్షన్ ఉంటుంది కానీ లోపల అది ఉండేది. ఈ పక్క నుంచి వచ్చి రసూల్ భాయ్ ఏం చేస్తున్నావు అని మనోడు, రసూల్ భాయ్ మీరు ఉండరు రాబాయి ఆయన పోయి చేసుకుని వచ్చేది. ఎప్పుడైనా గొడవ పడ్డారా మూవీలో మీరు? గొడవ అంటే మనోడితో ఒకసారి, అంటే గొడవ కాదు, డైరెక్టర్ గారు కెమెరా పెట్టారు, వైట్ షాట్ ఇలా రండి అని చెప్పారు. చెప్తే మనోడు అలా కదా
అని అంటాడు 2 days ఇప్పుడే. అప్పుడు మాకు ఇంకా అప్పుడు స్టార్టింగ్ అనమాట. ఓకే అమ్మ ఏడేంట్రా బాబు ఇలా అంటున్నాడు. అమ్మ జాగ్రత్తగా వినండి. ఏంట్రా అమ్మ వీని పని అవ్వాలి రా అనంత బీపీ లేచి ఉండే. ఎప్పుడైనా చెప్పారా ఈ మాట మీకు? అస్సలు చెప్పలేదు. చూసారా? ఆయన నాకు క్లోజ్ అయిపోయాడు. ఫస్ట్ నెగిటివ్ గా పరిచయం అయ్యి తర్వాత పాజిటివ్ అయిపోయి అందరం క్లోజ్ అయిపోయాం. మీరు నన్ను గుర్తు పెట్టుకోవాలి. చూసారా మీ గురించి ఏమనుకుంటారో చెప్పించారు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు మనం. అప్పుడు స్టార్టింగ్ కదా. యాక్చువల్ ఏంటంటే తను కొత్త, నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, కొంతవరకు కొన్ని చెప్తా. అదేంటంటే నాకైతే హౌ టు ఎక్స్ప్రెస్ ఇన్ లవింగ్ వే అనేది నాకు తెలియదు. నాకు జస్ట్ కొంచెం రఫ్ గా చెప్పేస్తా, ఇది అట్లా చేయి అది చేయని అంటాను అంతే. ఇక మనోడు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఇంకా నాకు క్యారెక్టర్ తెలియదు. జర్నీ చేస్తుంటే ఆనంద్ గారు ఓకే మాట రఫ్గా ఉంటది అన్నట్టు. మీది ఆంధ్రానా? ఆంధ్రానా మీది? లేదు, తెలంగాణ. ఎక్కడ? నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, మీది? నాది వరంగల్ అండి. వరంగల్ దగ్గర తొర్రూరు మండల్. అవునా? వెల్గడే గ్రామం. నాది ఎట్లా అంటే నా ఫ్రెండ్స్ ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మిక్స్ అయిపోతుంది నాకు. అవునా? ఆంధ్ర. మీది ఎక్కడ ప్రాపర్? కామారెడ్డి. కామారెడ్డి. నాది అట్లా అనిపిస్తుందా స్లాంగ్ మీకు? నా స్లాంగ్ అట్లా అనిపిస్తుందా మీకు? ఎట్లా? ఏపీ లెక్క వస్తుందా? ఏపీ లేదు, తనది అలా అనిపిస్తే అంటే తను రఫ్ గా చెప్తారన్నగా ఏపీ వాళ్ళు కొంచెం ఎందుకంటే నా దోస్తులు అందరూ ఏపీ నుంచి ఉన్నారు కనిపించరు, సాఫ్ట్ గా ఉంటారు కానీ కనిపించరు. సో అలా నాకు అలా అనిపించింది, అందుకే అడిగాను. నా ఫ్రెండ్స్ కూడా అందరూ ఆంధ్ర నుంచే ఉంటారండి. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ అంటే ఎక్కువగా వాళ్ళతో ర్యాప్ అది ఇది అని తేడా లేదు. అందరం కలిసి మెలిసి చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉంటాం. ఓకే, తెలంగాణలో మాట్లాడతారా ఒకసారి నాతో? అరే ఎందుకు మాట్లాడడం మేడం, ఎందుకు మాట్లాడడం? అరే మాట్లాడతాం. ఎందుకు మాట్లాడడం చెప్పు. నువ్వు ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడతా నేను. అట్లనే మాట్లాడతావా? మళ్ళా కొడతావా? అరే నేను ఎందుకు కొడతా భయ్? నా మాట కొట్టినట్టుంటది కానీ తెలంగాణ వాళ్ళని కొట్టినట్టు ఉంటది. అది బై బర్త్ ఇంకా ఏం చేయలేవు. తెలంగాణ లవింగ్ పీపుల్ అండి, చాలా. మాటే రఫ్ గా ఉంటది కానీ బట్ వాళ్ళ కైండ్నెస్, వాళ్ళ సపోర్టివ్ అనేది వేరే. ఇంకోటి చెప్పాలండి, సందీప్ గారు ఆర్టిస్ట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్ కూడా చేశారు. సో ఎందుకో మీతో పాట పాడించాలి అనిపిస్తుంది. పాడించండి మేడం, పాడు కదబ్బా. నార్మల్ గా పాడుతుంటారు కదా ఏదో సాంగ్స్ వినుకుంటారు. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయింది, ఒక 2 lines పాడతా. ఓకే, పాడండి. ఓకే. కథ మారేనా ఇక మీదేమైనా అనుకుంటూ, అంతే. ఇంకా సింగర్ కాదండి, ఏదో. అయినా కూడా మిమ్మల్ని చూస్తే నాకు పాట పాడించాలి అని అనిపించింది. ఓకే, మూవీలో బయట అంటే గొడవ పడలేదు. ఓకే, మీరిద్దరు చిన్నగా డిస్కషన్ అయింది. ఓకే, మూవీలో ఏమైనా గొడవ పడ్డారా? మూవీలో ఏమైనా గొడవ పడ్డారా? సినిమాలో? మూవీలో మా ఇద్దరికి మిమ్మల్ని మోసం చేసినా కూడా వదిలేసినారా మూవీలో? అది ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది ఎవ్రీథింగ్ బిహైండ్ రీజన్ అండి. రీజన్ ఉంటుంది, ఆ రీజన్స్కి అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. ఓకే, మీరు ఫ్రెండ్స్ బాగా అయ్యారు కదా, ఎప్పుడైనా ఏదైనా చిన్నగా గొడవ వస్తే మళ్ళీ కలుస్తాము అనే అంత ఫ్రెండ్స్ అయ్యారా? అవునా? గొడవల గురించి గొడవలు పెట్టేటట్టున్నారు మీరు. ఓకే, ఇంకా ఏంటి మూవీలో ఎలా అనిపించింది? ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా? మ్యూజిక్ బాగుంటుంది, ఫ్రెండ్షిప్ మీద ఒక సాంగ్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి. పాట పాడతలేంట్రా, ట్విస్ట్ చెప్పట్లేదురా. కాదండి, ఏంటి మీరు సినిమా మొత్తం అడిగేస్తారు? సినిమా మొత్తం ఎందుకు అడుగుతారు? అడిగితే చెప్పేస్తారా మీరు? మీరు అట్లా చెప్పేలా చేస్తారు, మీకు కరెక్ట్ కాదు అది. అంటే మీరు మంచిగా మాట్లాడేదైనా చేసుకోండి, కానీ మా సినిమాలోని దొంగలు లాగారంటే మంచిగా ఉండదు అని చెప్పి, అస్సలు మంచిగా ఉండదు. ఏం మంచిగా ఉండదు? లేకపోతే ఆయన డ్రెస్ ఇప్పుతాడు జాగ్రత్త అంటే మజాగా అనిపిస్తుందా మీకు? ఏం లేదు, వేస్తారు రా వాళ్ళు కంప్లైంట్ కోసమా? ఇయ్యొద్దు అసలు. అడగొద్దా? అడగండి, కానీ సినిమా స్టోరీని అడగకండి మీరు.
ఏం స్టోరీ అడగమంటారు? అంటే మీరు సినిమా కోసమే కదా కాదండి, వచ్చారు. దాదాపు ఒక 30 మినిట్స్ స్టోరీ లాగేశారు మా దగ్గర నుంచి మీరు. అవునా? అంటే మొత్తం మీరు ఇక్కడ అడిగితే చెప్పి చెప్పేస్తారా మీరు? మాకు, అడిగితే చెప్పేస్తారా మీరు? చూసారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి రా మీరు. నీ అమ్మ అసలు మీరు అర్థం చేసుకోరు. చూడండి ఎంత చక్కగా మాట్లాడతారు. చెప్పనా అండి, మీ స్టోరీ ఎంత చెప్పినా మేము చెప్పినా దీంట్లో మెయిన్ ట్విస్ట్లు అనేవి ఒక 2-3 ఉంటాయండి. అవును, దానికోసం మూవీ చూడాలి. మీరేం ట్విస్ట్లు చెప్పలేదు, నార్మల్ గానే చెప్పారు. మీరు మా వాళ్ళు ఏడా చెప్తారని భయం. మీరు అన్నారు కదా మీరు జాతి రత్నాలని, ఆ జాతి రత్నాలు. సో ఇక్కడ రత్నం, ఇక్కడ రత్నం, ఈ రత్నాలు ఏడ జారిపోతే అని భయంగా ఉంది. మీరు మెయిన్ రత్నమా? వాళ్ళ హారం కుట్టించుకుంటారు. అలాగే వాళ్ళని చూస్తే మీరు పక్క జాగ్రత్తలే అనుకుంటారు. అవునా? మధు, బంటి అండ్ నట్టు అని ఉంటారు వాళ్ళ ముగ్గురిని చూస్తే మీరు పక్క వీళ్ళు జాగ్రత్తలే బాబు అనుకుంటారు. అవునా? ఓకే. అన్నీ ఉంటాయి సీన్స్, అన్ని కామెడీ ఉంటాయి. మొత్తం తెలంగాణ వాళ్ళతోనే తీసారా? ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారా ఇందులో? స్లాంగ్ తో మ్యాటర్ కాదండి, స్లాంగ్ అని కాదు, అంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళని కాదు. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ కి ఎవరైతే సరిపోతారో దాన్ని చూజ్ చేసుకొని తీసుకున్నారు డైరెక్టర్ గారు. సో ఆయన ఆడిషన్ తీసుకున్నాక మళ్ళీ ఆఫీస్కి పిలిపించి అక్కడ ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. అంటే సో అంటే ఇలా చేయగలడా, ఓకే దెన్ చేసిన తర్వాత ఓకే అని అప్పుడు ఆ తర్వాత డేట్లు ఇచ్చారు. ఆ తర్వాత సందీప్ గారు కాల్ చేయడం, అన్న మీరు ఇట్లా ఓకే సెలెక్ట్ అయిపోయారు, సో సార్ పిలిచారు, సో అండ్ సో ఇట్లా వర్క్షాప్ ఉంటుంది అని చెప్పేసి రవీంద్ర భారతిలో వర్క్షాప్ పెట్టించారు. రవీంద్ర భారతి తీసుకొని అసలు అక్కడ పర్మిషన్ దొరుకుతుంది అది అని కూడా మేము అనుకోలేదు. సో నేను ఎప్పుడు కూడా వెళ్ళలే రవీంద్ర భారతికి. అంటే నార్మల్గా వెళ్ళాను సినిమా పర్పస్ మీద, ఈ షూటింగ్ తోటే వీళ్ళు పిలిపిస్తేనే వెళ్ళాను నేను. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ అలా చేయడం. మాకు రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారు ఫుల్ సపోర్ట్ చేశారు అక్కడ షూటింగ్ చేసుకోవడానికి. అక్కడ దగ్గర పబ్లిక్ గార్డెన్ మొత్తం. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక కథ జరుగుతున్నప్పుడు అక్కడ భాష అనేది ఉంటుంది. సో ఆ రకంగా డైరెక్టర్ ఈ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. మీరేం మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు. భయపడుతున్నాను ఏం మాట్లాడాలా, మీరు ఏం అడుగుతారా అంటే. లేదు, ఆయన ఒక ఫోటో వీడియోనో సంథింగ్ ఏదో చూపించారు, ఆయన లుక్ చూసి మామూలుగా భయపడలేదు నేను అసలు. కానీ ఇంత సైలెంట్ గా ఎందుకున్నారా అని ఆలోచిస్తున్నా. అవునా? ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతున్నాం కదండి. ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. వాళ్ళదే పెద్ద పీట అంత సినిమాలు, అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిన. దాన్ని నడిపించిన ఇంకో పెద్ద పీట తిందే కదా. మీ ఇద్దరికి ఎప్పుడైనా గొడవ అయిందా? అస్సలు లేదండి. అసలు లేదా? ఎవరికి గొడవ కాలేదు. ఓకే. సినిమాలో అయిందా మీ ఇద్దరికి ఎప్పుడైనా? అస్సలు ఇప్పుడు ఆయనతో గొడవ అయితే డైలాగ్లను కట్ చేస్తారు కదండి. ఏం చేయలేరు, సినిమా అయిపోయింది. ఇప్పుడు కాదు అప్పుడు. ఓకే ఓకే. డైలాగ్స్ అన్ని డైరెక్టర్ గారే రాసుకున్న డైలాగ్ కదా అన్ని స్క్రీన్ ప్లే. ఈ మూవీ పక్కా రీచ్ అవుతుంది అనుకుంటారా? అవుతుందండి. అవ్వకపోతే ఏం చేస్తారు? లేదండి, తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇంకో సినిమా తీస్తారు. ఇంకో సినిమా ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న అది కూడా అవ్వకపోతే ఆదరిస్తారు. ప్రేక్షకులు రివెంజ్ తీసుకుంటాం. ఎలా తెచ్చుకుంటారు? మరి మీరు అలా అడిగేది ఉంది. తీసుకుంటూ పోవడమే మన బాధ్యత. సక్సెస్ అవుతామా కాదా అనేది పైవాడు. అంటే ఈ మూవీ కాకపోతే నెక్స్ట్ టైం బెటర్ మీరు అడిగారు కూడా నేను చెప్తున్నా. ఈ ట్రైలర్ చూసి నాకు ఒక మూవీ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. బికాస్ మై క్యారెక్టర్. డైరెక్టర్ కి అంతకుమించి ఇంకేం కావాలి అచీవ్మెంట్, ఈ మూవీ చేయడం వల్ల నాకంటే ఒక సక్సెస్ అయినట్టు ఒక రకంగా. ఏంటంటే ఆపర్చునిటీస్ రావాలి. సక్సెస్ అవుతాం అని ఎప్పుడు చెప్పలేదు మనం. ఎప్పుడు సక్సెస్ అవుతాం అంటే అందరూ సక్సెస్ అయిపోవాలి కదా. ఇట్స్ జర్నీ, లైఫ్ జర్నీ. వి ఎంజాయ్ ద జర్నీ. కాదండి, ఇప్పుడు ఒకటి దక్కిందంటే మరొక దాని కోసం ఆశపడుతూనే ఉంటాడు మనిషి. ఎక్కడ సక్సెస్ అయినట్టు నా ఫస్ట్ మూవీ అలా అక్కడే ఆగిపోతారా? ట్రై చేస్తారు కదండి. ఓకే, నేను చెప్తాను. లాస్ట్ 5 years జర్నీ. నాకు 2021-20లో నా తమసోమ జ్యోతిర్మయ మూవీ రిలీజ్ అయింది. అది చిన్న మూవీ అని అందరూ అనడం జరిగింది. బట్ మేము కరోనా తర్వాత థియేటర్కి వెళ్ళడం జరిగింది. థియేటర్లో మంచి ప్రేక్షక ఆదరణ వచ్చింది. ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బుల కంటే 3 వచ్చినాయి. వచ్చినాయి. సినిమా బాగా నడిచింది. సినిమా మాత్రం అందరికి రీచ్ అయింది. దాని త్రూ నాకు ఒక 5 moviesలో కూడా ఆపర్చునిటీ వచ్చింది. అన్ని చేస్తున్నా 4 hour మూవీస్ రెడీ ఫర్ రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకా అది ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంది. చూస్తుండొచ్చు మా ప్రొడ్యూసర్స్ వాళ్ళ చేతిలో ఉంది. ఇక
నేను అనుకున్నాను ఆ మూవీ కనుక నేను చేయకపోతే నాకు 4-5 మూవీస్లో అవకాశం వచ్చేదా. ఇప్పుడు ఇందులో కూడా ఆ మూవీ చూసి అవకాశం వచ్చింది, ఇప్పుడు ఇందులో చూసి ఇంకొక మూవీలో అవకాశం వచ్చింది. సో ఏంటంటే ఆపర్చునిటీ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని నేను అంటాను. ఎవరిస్తారు చెప్పండి ఆపర్చునిటీ, నువ్వు ఏం చేస్తావు, వాట్ యూ హ్యావ్ డన్, డూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. దిస్ ఈజ్ మై మూవీస్, దిస్ ఇస్ మై 3 మూవీస్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే మనకు 4th మూవీ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అవకాశాల కోసం చేయాలి కానీ నేను ఇంకా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే టైం, ఇట్ విల్ టేక్ టైం అంతే. హార్డ్ వర్క్ అండి అంతే, హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే ఆపర్చునిటీస్ వస్తాయి, సక్సెస్ వస్తుంది. ఓకే, మీ మూవీస్ ఏమైనా ఉన్నాయా, చేస్తున్నారా? ఉన్నాయండి, చేస్తున్నాను. అవునా, ఎన్ని మూవీస్ చేస్తున్నారు? 2 మూవీలు చేస్తున్నానండి ప్రజెంట్. 2 మూవీలు చేస్తున్నారండి, వస్తుందండి, తెలంగాణ వస్తుంది. 2 మూవీస్ చేస్తున్నాను. సో మంచి క్యారెక్టర్స్ అంటే మీరు చెప్పాను కానీ చూస్తారు, నెక్స్ట్ ఇయర్ చూస్తారు. అవునా, నెక్స్ట్ ఇయరా వస్తారా, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా? తప్పకుండా ఇద్దామండి. ఏమో అప్పటి వరకు మీరు సక్సెస్ అయిపోయి మూవీతో మమ్మల్ని మర్చిపోతారేమో. భలేవారు మేడం, మీ ఛానల్ ని మర్చిపోండి. అప్ అండ్ డౌన్స్ అనేది అంటే నన్ను మర్చిపోతారనే కదా. నేనేమన్నాను, నన్ను మర్చిపోతారేమో అంటే మీ ఛానల్ ని మర్చిపోమన్నారు, అంటే నన్ను మర్చిపోతారు. అందరూ వస్తారు కదా అట్లా. అంటే చాలా ఛానల్ అసలు మర్చిపోమండి. అవునా, ఎందుకంటే మాకు ఇంత సపోర్ట్ చేస్తారు మీరు. స్టోరీ లాగుతున్నారు. స్టోరీ కంటే ముందు మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు మీరు. అవునా, ఈ కథ కూడా చెప్పలేమండి, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కథ చెప్పలేము. మాకే షూటింగ్ లో ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాం కానీ అప్పుడు ఎందుకంటే పూర్తి కథ అనేది ఎవరికి క్లారిటీగా తెలియదు, ఎవరి డైలాగ్స్ వాళ్ళకు ఉంటాయి ఉంటుంది. అప్పుడు ఇక షూటింగ్ చేస్తుంటే ఇదా అసలే కదా అని. ఓకే, మీరు చేస్తున్నారా ఏదైనా మూవీస్ లో? అవునా, ఏం ఆపర్చునిటీస్ రాలేదా ఇంకా? ఆడిషన్స్ కి తిరుగుతున్నాం. అవునా, వస్తుంది, పక్కా వస్తుంది. మీ లుక్ చూస్తేనే భయం అయింది నాకు, అసలు మీరు అనిపించలేదు నాకు. ఎవరు కూడా అంతే. అవునా, ఫస్ట్ ఒకప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు ఉంటేనే వీడు అని గుర్తుపట్టగలుగుతారు. ఓకే, ఫైనల్ గా మా అందక మూవీ 28th నవంబర్ థియేటర్స్కి వస్తుంది, ఖచ్చితంగా చూడండి. తప్పకుండా చూస్తాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ టీము. మరో జాతిరత్నాల లాగా చూడాలని నాకైతే ఉంది, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది. సినిమా చూసాక కూడా మీరు అలానే ఫీల్ అవుతారు. అవునా, మీకు ఎప్పుడైనా ఈ జాతిరత్నం అని అనిపించిందా? మీకు ఎప్పుడైనా? అవునా, మరి నాకే ఎందుకు అలా అనిపిస్తుంది? మరి ఆపోజిట్ మీకు అట్లా అనిపిస్తుందేమో. మూవీ చూస్తే అందులో ఉన్న బంటి చంటి క్యారెక్టర్లు అవి మీకు అనిపిస్తాయి. డెఫినెట్లీ చేస్తారు. అవునా, వాళ్ళు మూవీ బాగుంటాయి, చాలా ఫన్ గా ఉంటది. మేము ప్రివ్యూ చూసినప్పుడు ఎంజాయ్ నిజంగానే ఫ్రెండ్స్ ఏమో అన్నట్టు మీరు ఊహించుకుంటారు వాళ్ళని చూసి. అవును, ప్రివ్యూ చూసినప్పుడు వి ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నమాట. వాళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ కానీ కామెడీ కానీ ఎక్సలెంట్, అసలు బాగా. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంటుంది, ఇక ఇంటర్వెల్ నుంచి ఇక కథ స్టార్ట్ అవుతుందా? అసలు ట్విస్ట్లు అన్ని బయటకు వస్తాయా? అంత క్లైమాక్స్ లోకి వచ్చేస్తాయి ట్విస్ట్లు అన్ని, క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేసింది. ఓకే, అయినా ఈ రోజుల్లో అందరూ స్వార్థపరులే అయిపోయారు, సో మంచిగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను కూడా. స్వార్థం ఉండొచ్చు, స్వార్థం ఉండడంలో తప్పలేదు, బట్ స్వలాభం అంటే నేను బాగుంటేనే చాలు, నాకు బాగుండాలి, పక్కవాడు బాగుండాలి అనుకుంటే అది ఎవ్రీథింగ్ ఇస్ సమాజానికి మంచిదని నేను అంటాను. ఓకే, 28th రోజు వస్తుంది మూవీ. అందుక నవంబర్ 28th రోజు థియేటర్కి వెళ్ళి మంచి ఆస్వాదించండి సినిమాను. ఖతర్నాక్ ఉంటది, ఆస్వాదిస్తాము, ఆనందిస్తాము. అందులో ముఖ్యంగా చెప్పాల్సిన క్యారెక్టర్ బ్లైండ్ క్యారెక్టర్ చేసిన అతని పేరు ఆర్యన్. అతని మూవీలో లీడ్ హీరో. అతను కూడా కొత్త యాక్టరే, ఎక్కడ ఏం శిక్షణ తీసుకోలేదు, ఎక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అతను అసలు బ్లైండ్ గా యాక్ట్ చేయడం అనేది గ్రేట్. అసలు గ్రేట్. ఫస్ట్ మూవీ ఒక 1 month వర్క్ షాప్ చేసుకున్నాడు అతను, అంటే ఒక బ్లైండ్ పర్సన్ ఎలా అనేసి. అయినా గ్రేట్ అసలు చేయడం, అంటే మామూలుగా చేయడము వేరు, అలా ఒక క్యారెక్టర్ బ్లైండ్ గా చేయడం అని అంటే డైరెక్టర్. సెట్ లో కూడా తను ఆ స్పెక్స్ తీసినప్పుడు, ఇప్పుడు రవితేజ గారి మూవీ మనం అదేంది రాజా ది గ్రేట్ సినిమా చూసిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ కలిగిందో, మనకి ఇది కూడా తిన క్యారెక్టర్ కూడా అదే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఎందుకంటే తను స్పెక్స్ తీసి, అంటే నార్మల్గా అందుడు కదా, సో ఇలా వెళ్తున్నప్పుడు అది తీసినాక కూడా అతను మాకు ఒక గుడ్డి అతని లాగానే కనిపించేవాడు. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యింది ఆ క్యారెక్టర్లో. అంటే అరే ఏంట్రా బాబు నీ అమ్మ,
ఈ క్యారెక్టర్ని ఇలా మోసుకెళ్తున్నావు నువ్వు అనిపించింది. అంటే అది చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, కానీ ఖతర్నాక్ చేసిండు. తెలంగాణలో చెప్పాలంటే చింపి పడేసిండు. తెలంగాణలో ఒక డైలాగ్ చెప్తారా మీరు? తెలంగాణ స్లాగ్ లో గిదే బొందల గడ్డల బండ పెడతా బిడ్డ, మీ అక్క ఏం కథలు పడతాన్నావురా, ఘాన్ మారేగా తిరగు. వావ్ నైస్. సారీ, అది నాకు ఏమనుకోకండి. బట్ అది క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది, డైరెక్టర్ గారు వేరే వాళ్ళని పెట్టుకుందామా అని అనుకుంటే వేరే వాళ్ళు ఎందుకు నువ్వే చేసేసి అని అన్నాడు. ఆర్యన్ అనే అతను నేను చేయను అంటే లేదు నువ్వే చేయాలని డైరెక్టర్ గారు ఫోర్స్ చేసి క్యారెక్టర్ వర్క్షాప్ ఇప్పించి చేయించారు. గ్రేట్ థింగ్ కదా, అతను అంత డెడికేట్గా చేసుకోవాలి. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు కూడా గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ గారు ఆర్యన్ గారు. నేను ఇప్పుడు చెప్పిందంత ప్రొడ్యూసర్ గురించి. ఆయన కెమెరా ముందు వెనక ప్రొడ్యూసర్, కెమెరా ముందు యాక్టర్ ఆర్యన్. అతనేనా ప్రొడ్యూసర్? హీరోనే ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఆర్యన్ గారు, డైరెక్టర్ ఆర్యన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగితేనే చెప్తారా? అందుకే మేము ఆర్యన్ నేను ఫస్టే అడిగాను ప్రొడ్యూసర్ ఎవరు అని, కాకపోతే ప్రొడ్యూసర్ గురించి మనకి ఎందుకు లేదు, బడ్జెట్ అడిగారండి. అదే రైట్, బడ్జెట్ మా హీరో గారికి తెలుసు అని అలా అప్పుడు హీరోనే. మీరంటే డైలీ యాంకరింగ్ చేస్తే అది సో ఫన్నీగా చేసినాం. మా ప్రొడ్యూసర్ కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాం లొకేషన్. మాకేది అసలు డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా అయిపోయింది. అసలు టైం తెలిసేది కాదు. మేము మార్నింగ్ లొకేషన్కి 8:30 7:30 మంత్లోనే మూవీ మొత్తం అయిపోయిందా? అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే 28 days లో షూట్ అయిపోయింది. అయినా గ్రేట్. ఎండ్ ఉంటుంది కదా బాగా డే టైం. హీరోయిన్ కూడా బాగానే చేసింది. ఓకే, కొన్ని స్ట్రగుల్ తీసుకొని చేసేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు, మనోడు, ఇంకో విశాల్ అనే అబ్బాయి ఏడీస్ సెట్కి 5:30కి అలా వచ్చేదండి మార్నింగ్. మేమంతా 6కి వెళ్ళిపోయేది. సో ఎర్లీ మార్నింగ్ 5:30 or 5కి అలా వచ్చేసి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకునేవారు వీళ్ళే. అంటే అందరికంటే ముందు ఉండేది, అందరికంటే లాస్ట్కి వెళ్ళేది కూడా వీళ్ళే. అండ్ కెమెరామ్యాన్ ప్రసాద్ గారు కూడా డిఓపి. ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా షూటింగ్ టైంలో? షూటింగ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఒకరిద్దరు వల్ల కొద్దిగా టైం డిలేస్ అవ్వడం, అంటే మా టీం నుంచి కాదు, వేరే వ్యక్తుల నుంచి. సో దానివల్ల మాకు ఇంకా వస్తుంటారు కదా అవుట్ సైడర్స్. డిస్టర్బ్ చేస్తారు. ఇంకొకటి ఈ మూవీలో సాయి సోహాన్ అని పండు క్యారెక్టర్ చేశాడు. లడ్డు క్యారెక్టర్ సాయి సోహాన్. మీరు అన్నారు ఇందాక డ్రింక్ చేసేటప్పుడు తను ఏడుస్తాడు, లవ్ ఫెయిల్ అయ్యాడు. అతను కూడా మంచి యాక్టర్. అతను కూడా 2-3 వెబ్ సిరీస్లు చేస్తున్నాడు, మూవీస్ చేస్తున్నాడు. అతను కూడా క్యారెక్టర్ చాలా బాగా చేస్తాడు. మూవీ చూస్తున్నంత ప్రజెంట్ మంచి సినిమాలు. అసలు మూవీ చూస్తుంటే వీళ్ళు కొత్త యాక్టర్ లా అన్నట్టు ఉండదండి. అందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమే. మీ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని, మంచిగా రీచ్ అవ్వాలని, జనాలకి మీకు మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి డైరెక్టర్ దేవరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా చూసి ఇంకా డైరెక్టర్స్ కూడా మాకు ఇంకా అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ మా లాంటి ఆస్పైరింగ్ యాక్టర్స్ని యూజ్ చేయండి సార్, మంచి అవకాశాలు ఇవ్వండి, మేము కూడా చేసి మంచిగా నిరూపించుకుంటాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నా ఆయన అన్నీ చెప్పేశారు. మీరేం చెప్పాలనుకోవట్లేదా? ఆయన కెమెరాగా చెప్పేసి బోత్ ఆర్ టుగెదర్ జర్నీ కదా. అన్నతో పాటు ఉన్నాను కాబట్టి ఏదైనా ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఆ రోజు మీ విలువైన సమయాన్ని కూడా మాకు 28th రోజు థియేటర్లో చూపించండి. మా అందకా టీమ్కి మీ ప్లస్ టీవీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ ప్రమోషన్లో మాకు ఇది ఒకటి ఫస్ట్ స్టెప్. వి హోప్ డెఫినెట్లీ వి విల్ రీచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి.